లాస్ట్‌కి ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాడబ్బా! సంజన గారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నా కొడుకుని కెప్టెన్‌గా చూసాను. నేనే చేశానన్న దాంట్లో ఉన్నారు. సో, అక్కడికొచ్చి ఒకటి జరిగేది ఒక పెద్ద కాంట్రోవర్సీ పెద్ద గొడవ జరగాల్సింది. జస్ట్ చిన్న కృతిలో మిస్ అయిందనిపించింది. అది కూడా ఏంటో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. తనుజ గారిని బాండింగు, తనుజ గారి ఇండివిడ్యువల్ గేమ్ ఆడరు అన్న పాయింట్‌లో ఇమాన్యుల్ గాని చాలా సార్లు పాయింట్ ఔట్ చేశారు. బయట నుండి వచ్చినోళ్ళు ఫైర్ స్టార్మ్ వీళ్ళందరూ. లాస్ట్‌కి ఇప్పుడు ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వడానికి తనుజ గారి హెల్పే ఉపయోగపడింది. తనుజ గారు క్యాష్ ఇవ్వటంలోనే అక్కడ కంటెస్టెంట్‌గా సెలెక్ట్ అయ్యాడు ఇమ్ము. సో, దాన్ని మనం ఎలా చూడాలి అంటే టాస్క్‌లో క్లియర్‌గా మనకు అర్థమైపోతుంటది. ఎందుకంటే బిగ్ బాస్ పెట్టే టాస్క్‌లు అలా ఉంటాయి. టాస్క్‌లు గాని ఈ కెప్టెన్సీ కంటెస్టెంట్స్‌కి అవ్వాలన్నా లేకపోతే ఈ గేమ్స్ గెలవాలన్నా ఏంటంటే సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేకుండా లేకపోతే వేరే వాళ్ళతో సంబంధం లేకుండా అసలు గేమ్సే ఉండవు. ఎందుకంటే ఆహ్, ఈ వీళ్ళ బాండింగ్స్ ఎట్లా వర్కౌట్ అవుతాయి? అప్పుడు ఎలా మోసం చేస్తారా? నిజాయితీగా ఉంటారా? అని ఇయన్నీ జనాలకు తెలియడం కోసమే అలాంటి టాస్క్స్ బిగ్ బాస్ టీమ్ పెడతారనమాట. సో, ప్రతిసారి టాస్క్ ప్రతీదీని పక్కన వాళ్ళతో అదే వేరే వాళ్ళతో సపోర్టో లేపోతే వాళ్ళ హెల్పు లేకుండా అసలు ఏ టాస్క్ ఉండదు. ఏ కెప్టెన్ అవ్వాలంటే కూడా వేరే వాళ్ళు హెల్ప్ కావాల్సిందే. సో, ప్రతి టాస్క్ అంతే. ప్రతి వీకు అట్లాగే బిల్డ్ చేస్తారు. ఏదో ఒకళ్ళు వాళ్ళు గేమ్ ఆడారు, వాళ్ళేదో గెలిచేసారు అన్న దాంట్లో ఉండకుండా. ఎందుకంటే అలాగే బిల్డ్ చేస్తారు. గొడవలు అవ్వటం కోసము లేకపోతే ఆహ్, సపోర్ట్ తీసుకున్నోళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు కెప్టెన్ అయ్యాక, లేపోతే సపోర్ట్ ఇవ్వనోళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు కెప్టెన్ అయ్యాక అన్న ఇయన్నీ ఉంటాయి. ఎందుకంటే గొడవలు అవ్వటం కోసమే ఈళ్ళు డిజైన్ చేస్తారు బిగ్ బాస్ టీము. సో, నాకు ఈ విషయంలో ఏమనిపించిందంటే ఇమాన్యుల్ ఏమైనా 2 స్టాండర్డ్స్, డబుల్ స్టాండర్డ్స్ ఏమైనా చేస్తున్నాడా అనే అనిపిస్తుంది. ఎందుకు తనుజ గారితో హెల్ప్ తీసుకోను అన్న దాంట్లో అసలు తనుజ గారినే నామినేట్ చేద్దాం అనుకున్న ఇమాన్యుల్ తనుజ గారి హెల్ప్ తీసుకొని కెప్టెన్ అయ్యాడు ఇవాళ. సింపుల్. మొన్నటిదాకా తనుజ గారిని నామినేట్ చేయాలని కళ్యాణ్‌కి ఇచ్చాడు టికెట్. తర్వాతేమో రమ్య గారికిచ్చి తనుజ గారిని నామినేట్ చేద్దామని చెప్పి, దీనికి పాయింట్ ఉంది నేనే నామినేట్ చేద్దామని చెప్పి కళ్యాణ్‌తో అని ఇవాళ తనుజ గారి హెల్ప్ తీసుకొనే కెప్టెన్ అయ్యాడు. ఏంటి డబుల్ స్టాండర్డ్స్ నాకు అర్థం కాట్లా. నామినేట్ చేద్దాం అనుకున్న పర్సనే ఎలా హెల్ప్ తీసుకున్నాడో నాకైతే అర్థం కాట్లా. అంటే కెప్టెన్ అవ్వటం కోసమో లేకపోతే టాస్క్‌లకి ఎళ్ళటం కోసం ఏదైనా చేస్తారా? సో, ఇదే ఇక్కడ అర్థమైపోతుంది. ఇమాన్యుల్ అంటే ఏంటి? ఇమాన్యుల్ డబుల్ స్టాండర్డ్స్ టూ మైండెడ్‌గా ఆలోచిస్తున్నాడా? బయటకి ఒకలాగా లోపలికి ఇంకొకలాగా ఆలోచిస్తున్నాడా అని. ఇంకొక విషయం ఏంటంటే మొన్న అమర్‌దీప్ గారును, అర్జున్ గారు ఇద్దరు హౌస్‌లోకి ఎంటర్ అయినప్పుడు క్లియర్ హింట్స్, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇమాన్యుల్‌కి ఇచ్చేసారని నాకు అనిపించింది. ఎందుకంటే నైట్ జరిగిన ఈ 'రీతూ చౌదరికిని' ఇమాన్యుల్‌కి ఆ బోర్డ్ మీద ఉన్న ఫోటోస్ అన్నీ చూస్తూ ఇమాన్యుల్ ఫేస్ బయట పడిపోయింది. ఎందుకంటే ఏంటి ఏం ఆడాడు 'సుమన్ శెట్టి' అన్న. 'సుమన్ శెట్టి' అన్నకి టాప్ 5 ఉన్నారు. అందరూ చెప్పేస్తున్నారు వచ్చినోళ్ళందరూ అని చెప్పి రీతూ చెప్తున్నాడు. తనుజ టాప్‌లో ఉందని చెప్పి అది కూడా చెప్పేస్తున్నాడు. నాకు 80% వరకు ఉంది. 20% లేదు. అని ఇయన్నీ ఓపెన్ అప్ అయిపోయి అర్థమైపోయి తనకు చెప్పేస్తున్నాడనమాట. క్లియర్‌గా అతనికి అర్థమైపోయింది. అందుకే ఇప్పుడేం చేస్తున్నాడంటే తనూజతో క్లోజ్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. తనూజతో రైవల్రీ కాకుండా. ఎందుకంటే ఇప్పుడు బయట నుండి వచ్చిన అర్జున్ కానీ, ఈ అమర్‌దీప్ గాని వాళ్ళిచ్చిన హింట్సో లేకపోతే వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలతో వీళ్ళకి అర్థమైపోయింది క్లియర్‌గా. టాప్‌లో ఉన్న తనుజ కాబట్టి మనం తనతో రైవల్రీ కాకుండా నార్మల్ తనతో క్లోజ్‌గా ఉంటే సరిపోతదన్న దాంట్లోనే ఇమాన్యుల్ ఇప్పుడు మళ్ళీ మైండ్ మార్చుకున్నాడా లేకపోతే ఏంటనేది సో, ఈ వీక్ కళ్యాణ్ గారిదైతే ఏం లేదు. పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ ఏమీ లేదు. సోడాల టాస్క్ ఒకటుంది. అది బాగా అదొకటి పెర్ఫార్మ్ చేశారు. సో, ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ కనపడకపోతే కష్టమే. ఎందుకంటే నాకు తెలిసి బిగ్ బాస్ టీమ్ క్లూస్ ఏమైనా ఇవ్వాలి, హింట్స్ ఏమైనా ఇవ్వాలి. ఎందుకంటే కళ్యాణ్‌కి బయట ఓటింగ్ టాప్‌లో పడుతుంది. సెకండు, థర్డ్, ఫస్ట్ 2, 3 ఈ మూడిట్లో పడుతుంది. పడుతున్నప్పుడు తనేంటంటే నేనుంటానా లేదా అన్న భయంలో ఉన్నాడు లోపల. తన ఫీలింగు. సరైన హింట్స్ రాలేదేమో కళ్యాణ్‌కి బయట నుంచి. కనీసం వీకెండ్‌లో అయినా నాగార్జున దగ్గర ఇస్తే బావుండు. నువ్వు ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి. ఎంటర్‌టైన్‌మెంట్ చేయకపోతే కష్టం. ఎందుకంటే ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోతే కష్టం. ఈ వీక్ అంతా ఏం లేదు. ఈ వీకెండ్ అంతా సంజన గారు ఒక గొడవలో ఆవిడిచ్చిన కొంచెం గొడవలు చిన్న చిన్నయి అయ్యే ఉన్నాయి తప్ప, అలాగే ఇమాన్యుల్ ఫన్ను 'సుమన్ శెట్టి' గారిదిని, 'తనుజ' గారి ఆట ఇయ్యే కనపడ్డాయి. ఆ దొంగతనాలు తప్ప. మిగతా ఎవరిది ఏం లేదు. డంబ్‌గా జరిగింది ఈ వీకంతా. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, కళ్యాణ్‌కి కొన్ని ఇన్‌పుట్స్ 'బిగ్ బాస్' టీమ్ నుండి వస్తే బెటర్ అని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఎంటర్‌టైన్‌మెంట్ కూడా చేయాలి. తనకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాడు. నేను యాక్టర్ అవుదాం అనుకున్నాను. అవుదామని నాకు ఉంది ఇంటెన్షన్ అని. ఎంటర్‌టైన్‌మెంట్ అన్నది యాక్టర్‌కి మస్ట్ అండ్ షుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి. హౌస్‌లో ఉన్నప్పుడు ఈ వీక్ అయితే తను ఎంటర్‌టైన్‌మెంట్ చేసే స్కోప్ చాలా ఉన్నా సరే, ఎవరు పెద్దగా ఇమాన్యుల్ తప్ప ఎవరు ఎంటర్‌టైన్‌మెంట్ చేసిన స్కోప్ ఎవరు తీసుకోలేదు. నాకు అలా అయితే అనిపించింది. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. తర్వాత డిమాండ్ నాకు వరస్ట్ అనిపించింది. ఈ రోజు మాత్రం ఎందుకు వరస్ట్ అనిపించిందంటే, 'రీతూ చౌదరి' తన మనీ తీసుకొచ్చి డిమాండ్ పవన్‌కిస్తే,
ఆల్మోస్ట్ 90% మనీ ఇచ్చేసిందబ్బా. మిగతా 10% మనీ కొంచెం కొంచెంగా వేరే వాళ్ళకిచ్చింది. తనేమంటాడంటే నేను నిన్ను అడుక్కోవాలా లేకపోతే ఏంటి తన వల్లే ఓడిపోయానన్న ఫీలింగ్‌లో ఉన్నాడు. తనిచ్చింది. తనివ్వాల్సినంత తను అడక్కముందే డిమాండ్ పవన్ అడక్కముందే ఇచ్చింది. అంతకుముందు డిమాండ్ పవన్ ప్రతి చిన్నదానికి రీతు చౌదరిని అరుస్తున్నాడు, తిడుతున్నాడు, పెద్దగా పట్టించుకోవట్లేదు. దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఈ టాస్క్ కంటెస్టెంట్ ఈ విషయంలో వచ్చేటప్పటికి నాకు నువ్వెందుకు ఇవ్వవు? నాకు మొత్తం నువ్వు ఇవ్వాల్సింది కదా! అన్న దాంట్లో మాట్లాడి ఏంటో అది నాకు కొంచెం నాకు నచ్చల డిమాండ్ పవన్ విషయం. రీతు చౌదరి జెన్యూన్‌గానే ఇచ్చింది. తను అడగకపోయినా తీసుకెళ్ళి ఇదిగోరా అని చెప్పి ఇచ్చింది. సో, డిమాండ్ పవన్ అలా బిహేవ్ చేయకుండా ఉంటే బావుండనిపించింది. సో, మీకేమనిపించిందో కామెంట్ చేయండి.